మనకి ప్రతి ఒక్కటి ఫాస్ట్గా జరిగిపోవాలి. తినడం ఫాస్ట్గా తినాలి, డబ్బులు ఫాస్ట్గా సంపాదించాలి, ఆఖరికి మనం తీసుకున్న ఊపిరి కూడా ఫాస్ట్గా చేసేయాలి. ఇదే కనుక అలవాటైంది అంటే ఏదో ఒక రోజు మనం పీల్చబోయే ఆఖరి శ్వాస ఫాస్ట్గా వస్తుంది. మీ యొక్క మాటలతో ఎవరైనా ఆకర్షించాలి అనుకుంటున్నారా? అదేవిధంగా మీ వాక్కు చాతుర్యంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని శాసించాలి అనుకుంటున్నారా? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ మీ ముఖంలో కనిపించని ఆ గ్లో ఈ ఒక్క ప్రక్రియని ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే మీ సొంతం అవుతుంది. మనం ఎనర్జీని రీగెయిన్ చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి. కానీ అందులోనూ అతి శక్తివంతమైనది మహాబంద్, మూలబంద్, ఉడియానా బంద్, జలంధర్ బంద్. వీటిలో మనం ఈరోజు నేర్చుకోబోయేది జలంధర్ బంద్ గురించి. ఈ జలంధర్ బంద్ మన విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది, వాళ్ళ యొక్క వోకల్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఒక్క ప్రాక్టీస్ కనుక ప్రాపర్గా చేయగలిగితే మనకి థైరాయిడ్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వారికి చాలా హెల్ప్ఫుల్ అండి. అదేవిధంగా మనకి యాంగర్ మేనేజ్మెంట్ అంటే కోపం తగ్గించడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మన యొక్క లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అండ్ మన వాయిస్ చాలా క్లారిటీగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఎవరికైతే స్టామరింగ్ ఉంటుందో, నత్తి ఉంటుందో, మాట్లాడేటప్పుడు పలికేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగం అండి. సో ఇప్పుడు ఈ యొక్క జలంధర్ బంద్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుందాం. ఈ జలంధర్ బంద్ని ప్రాక్టీస్ చేయాలి అంటే మన స్పైన్ కంప్లీట్గా స్ట్రైట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మన బాడీ అనేది వెనక్కి లీన్ అవ్వకూడదు, అంటే ఈ విధంగా వెనక్కి లీన్ బ్యాక్ అవ్వకూడదు. ఎప్పుడైనా కానీ కంప్లీట్గా స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. కుదిరితే మనము జలంధర్ బంద్ పెట్టిన తర్వాత మన బాడీని కొంచెం ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి, ముందుకి వంగాలి. సో అందుకని ఎవరైనా కానీ యోగా బ్రిక్స్ కావచ్చు, లేకపోతే సన్నటి కుషన్ లాంటిది మనము నడుము కింద, హిప్ కింద పెట్టుకున్నామంటే ప్రాపర్గా మన స్పైన్కి సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఫార్వర్డ్ బెండ్ అయ్యి హోల్డ్ చేయగలుగుతామో అప్పుడు మనకి ఆ పోస్చర్లో నుంచి వచ్చే ఎనర్జీని కరెక్ట్గా ప్రాపర్గా ఫీల్ అవ్వగలుగుతాము. సో సాధారణంగా ప్రతి ఒక్కరు చేసే జలంధర్ బంద్ ఏ విధంగా ఉంటుంది, స్పైన్ స్ట్రైట్గా పెట్టుకుంటారు అండ్ మన యొక్క నెక్ని ఈ విధంగా కిందకి లాక్ చేసి హోల్డ్ చేస్తామండి. దీంట్లో ఎలాంటి మిస్టేక్ లేదండి, 100% ప్రాపర్గా పర్ఫెక్ట్ అది. కానీ ఈ జలంధర్ బంద్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కొన్ని ఎక్సర్సైజెస్ని మీరు రెగ్యులర్ బేస్లో ప్రాక్టీస్ చేయాలి. సో ఈ జలంధర్ బంద్ చేయాలంటే దానికన్నా ముందు మనం కొన్ని ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేయాలండి. దాంట్లో మొదటిది స్పైన్ స్ట్రైట్గా పెట్టుకుంటాము. మన హెడ్ని, మన నెక్ని ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ఈ విధంగా చూడండి, ముందుకి అండ్ వెనక్కి, ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలండి. దీని తర్వాత సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఎప్పుడైతే ముందుకి వెనక్కి అంటామో, వెనక్కి అన్న వెంటనే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మన అప్పర్ హెడ్ ఇక్కడ నుంచి ఈ విధంగా లాక్ చేయాలండి. అప్ చూడండి, నార్మల్గా స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని ఇలా లాక్ చేయడం వేరు. అట్ ద సేమ్ టైం మన నెక్ని ఎక్స్టెండ్ చేసి ముందుకి కంప్లీట్గా వెనక అనుకొని ఇప్పుడు లాక్ చేయడం వేరండి. చూడండి, ఇప్పుడు ప్రాపర్గా లాక్ అవుతుంది. ఓకేనా, ఇది సెకండ్ పాయింట్ అండి, ఇది సెకండ్ పాయింట్. సో ఇప్పుడు మీకు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఈ జలంధర్ బంద్ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఎప్పుడైనా కానీ ఫస్ట్ మనం 3 times నార్మల్ ఇన్హేల్ ఎక్సెల్ తీసుకోవాలి, నాభి లోపలికి, పొట్ట లోపలికి. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే డీప్ ఇన్హేల్ తీసుకుంటామో అప్పుడు హోల్డ్ చేసి జలంధర్ బంద్కి వెళ్తామండి. సో ఎప్పుడైతే మనం 3 times డీప్గా ఇన్హేల్ ఎక్సెల్ చేస్తామో దాని తర్వాత స్పైన్ స్ట్రైట్గా పెట్టుకుంటాము. స్ట్రైట్గా పెట్టుకొని మన నెక్ని ముందుకు ఎక్స్టెండ్ చేసి కంప్లీట్గా వెనక అనుకుంటాము. ఇప్పుడు చిన్ లాక్ చేస్తామండి. ఈ విధంగా చిన్ లాక్ చేసిన వెంటనే మన బాడీని కొంచెం ముందుకు టిల్ట్ చేయాలి, ముందుకు ఫార్వర్డ్ కొంచెం లైట్గా. దాని తర్వాత మన షోల్డర్స్ని పైకి లిఫ్ట్ చేస్తాం. ఈ విధంగా షోల్డర్స్ని పైకి లిఫ్ట్ చేసుకోవాలి. ఈ పొజిషన్ని ఎప్పుడైతే మనం ఊపిరి తీసుకొని హోల్డ్ చేస్తాం కదండి, లోపలికి ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నిదానంగా ఫస్ట్ మన షోల్డర్స్ రిలాక్స్ చేసుకుంటాము, స్పైన్ బ్యాక్ అండ్ దెన్ చిన్ అప్ అండి అండ్ రిలాక్స్. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలండి, స్టెప్ బై స్టెప్ అండి. ఏదైనా కానీ స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నామంటే మనకి మన బాడీని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అండ్ ఆ శ్వాసని కూడా ఎక్కువసేపు మ్యాక్సిమం మనం హోల్డ్ చేయగలుగుతామండి. ఇది 1 రౌండ్ అయిందండి. ఈ విధంగా 1 రౌండ్ అయింది. మీరు ఇనిషియల్గా 10 seconds నుంచి 15 seconds వరకు హోల్డ్ చేయగలుగుతారండి. 10 to 15 seconds వరకు. ఇక్కడ మనకి కంప్లీట్గా వ్యాక్యూమ్ లాగా కంప్రెషన్ తెలుస్తుందండి, మనకి లాక్ అయినట్టు, ఈ విధంగా లాక్ అయినట్టు తెలుస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా, అది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బిగినర్స్ అయితే 3 సార్లు ప్రాక్టీస్ చేయొచ్చండి. ఎప్పుడైతే మనము లాక్ చేస్తామో, జలంధర్ బంద్లో లాక్ చేస్తామో అప్పుడు 10 to 15 seconds వరకు హోల్డ్ చేయడానికి ట్రై చేయొచ్చండి. ఒక్కసారి హోల్డింగ్ అయిన వెంటనే రిలాక్స్ అయిపోవాలి, 30 seconds బ్రేక్ తీసుకోవాలి, నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ లాక్ చేయాలండి. మళ్ళీ 10 to 15 seconds వరకు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి, మళ్ళీ రిలాక్స్ అయిపోవాలి, 30 seconds బ్రేక్ అండి. వెంటనే చేయడానికి ట్రై చేయకండి. 30 seconds బ్రేక్ తీసుకొని మళ్ళీ దాని తర్వాత మూడోసారి లాక్ చేయాలి, 10 to 15 seconds, తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిపోయి 30 seconds బ్రేక్. సో ఎప్పుడైతే మనకి అంతర్కుంభక అంటే ఇన్హేల్ తీసుకొని శ్వాసని లోపలికి తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తామో ప్రాపర్గా అలవాటు అయిన తర్వాత అప్పుడు మనము ఎగ్జేల్లో కూడా సేమ్ ప్రాక్టీస్ని రిపీట్ చేయొచ్చండి. చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. కానీ ఒకవేళ మీరు కనుక ఎగ్జేల్లో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ముందుగా మీరు కుంభక్ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాలి ప్రాపర్గా. కుంభక్ ప్రాణాయామాన్ని ఒక 1 month నుంచి 2 months వరకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగలిగితే అప్పుడు మీరు ఈ జలంధర్ బంద్లో హోల్డింగ్ ఎక్కువసేపు పెట్టగలుగుతారండి.
మినిమం 20 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ 40 సెకండ్స్ వరకు పెట్టగలుగుతారు. అప్పుడే మనకి రిజల్ట్స్ అనేది ప్రాపర్గా తెలుస్తుందండి. ఈ కొత్త వాళ్ళు 5 సెకండ్స్ అయినా పర్లేదండి, ఇబ్బంది లేదు. ఎక్కువ స్ట్రెస్ చేయాలి, లంగ్స్ని డ్యామేజ్ చేసుకొని మరీ చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువ స్ట్రెస్ చేయకండి మన బాడీకి. స్లో ప్రాసెస్ నిదానంగా నేర్చుకోండి. ఈ రోజు ఒక 5 సెకండ్స్ అయితే ఒక నెక్స్ట్ వీక్కి 6 సెకండ్స్, ఆ తర్వాత నెక్స్ట్ మంత్కి ఒక 10 సెకండ్స్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అండి. ఒకటేసారి 30 సెకండ్స్ పెడుతుంటే కష్టం. సో ఏదైనా నిదానంగా పద్ధతిగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళండి. 100% మీకు రిజల్ట్స్ అనేది లభిస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనము కుంభక్ ప్రాణాయామం ఏ విధంగా చేయాలి, ఎవరెవరు చేసుకోవచ్చు, ఎంతసేపు చేయాలి, దాంట్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మన వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది, మనం 3 months ఫ్రీ యోగా వర్క్షాప్ని స్టార్ట్ చేసామంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైనా కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా bhairavayoga18@gmail.comకి మెయిల్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తానండి. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఓం నమః శివాయ.